అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అమరావతి సిఆర్డీఏ ప్రాంతంలో ల్యాండ్ అలాట్మెంట్లకి సంబంధించి మార్పులు, చేర్పులు, రద్దులకి సంబంధించి కంప్లీట్ జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అందులో రద్దయినటువంటి సంస్థల జాబితా ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ చెప్పినటువంటి లిస్టు ప్రకారం 7 సంస్థలు, 8 సంస్థలు రద్దవుతున్నాయి అన్నారు. కానీ ఫైనల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్స్ తర్వాత ఆయా సంస్థలతో సిఆర్డీఏ అధికారులు జరిపినటువంటి సంప్రదింపుల ఫలితంగా ఈ జాబితాలో మరికొన్ని సంస్థలు యాడ్ అయ్యాయి. ఏ సంస్థలు యాడ్ అయ్యాయి, ఎందుకంటే గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చేసాం, ఏ సంస్థలు రద్దయిన జాబితాలో ఉన్నాయనేటువంటి దాని కారణాలు కూడా విశ్లేషించాం. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు దాదాపు 13 సంస్థలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ రద్దయినటువంటి జాబితాలో కనిపిస్తుంది. మొత్తం 13 సంస్థలకి ల్యాండ్ రద్దు చేసినట్టుగా ఈ జీవోలో పేర్కొన్నారు. క్యాన్సిలేషన్ అయినటువంటి సంస్థలు ఏవి, ల్యాండ్ రద్దు చేసినటువంటి సంస్థలు ఏవి ఒకసారి చూద్దాం. ఎన్సీడీసీకి ఇచ్చినటువంటి ల్యాండ్ని రద్దు చేశారు. ఎన్సీడీసీ ఇది నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. దీనికి సంబంధించి గతంలో 2 ఎకరాల భూమిని కేటాయించారు, అది కూడా రద్దు చేశారు. ఇక ఆంధ్ర బ్యాంక్ ఇచ్చినటువంటి అలాట్మెంట్, సిండికేట్ బ్యాంక్ ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఎందుకంటే ఈ 2 బ్యాంకులు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో లేవు. ఈ బ్యాంకులు వేరే బ్యాంకుల్లో విలీనమైనాయి కాబట్టి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనమైంది. అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మరొక బ్యాంకులో విలీనమైంది. అలానే రైట్స్కి సంబంధించి అంటే రైల్ ఇన్స్టిట్యూట్, దీనికి సంబంధించి టెక్నాలజికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్స్టిట్యూట్ దీనికి సంబంధించినటువంటి అలాట్మెంట్ కూడా రద్దయిపోయింది. ఇది శాప్నెట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. అంటే ఈ మొత్తం ఫస్ట్ ఉన్న 4 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో చేసినటువంటి సంస్థలు. ఇక్కడ స్టేట్ ఇన్స్టిట్యూట్, ఇది స్టేట్కి సంబంధించినటువంటి శాప్నెట్ సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్, ఇది కూడా విలీనం చేశారు ఈ సంస్థ. ఇది కూడా క్లోజ్ అయింది. కాబట్టి సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ సిఎస్పిజి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ గవర్నెన్స్ ఐఎల్ఈజీ, ఈ సంస్థలకు ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఈ సంస్థకి ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా రద్దు చేసుకున్నారు. ప్రీవియస్ అలాట్మెంట్ టు బీఆర్ఎస్ మెడిసిటీకి ఇచ్చినటువంటి అలాట్మెంట్ కూడా క్యాన్సిల్ చేశారు. మొత్తం ఇందులో ఇక్కడ 8 సంస్థల జాబితాని మనం చూసాము. మొత్తం 13 సంస్థలకి అలాట్మెంట్ల రద్దు నిర్ణయాన్ని ఈ జీవోలో ప్రకటించారు. మరొకటి రూప్టెక్ ఎడ్యుకేషనల్ ఇండియా, ఈ సంస్థకి ఇచ్చింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అలానే హెరిటేజ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ స్కూల్, దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు. సద్భావన వరల్డ్ స్కూల్, దీనికి ఇచ్చిన ల్యాండ్ కూడా క్యాన్సిల్ చేశారు. ఎంపీ హోటల్స్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్డ్. అలానే ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి ల్యాండ్ని కూడా క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా ముందుగా అనుకున్న జాబితా ప్రకారం అయితే 8 సంస్థలు లిస్టులో కనిపించినాయి. కానీ సంప్రదింపుల తర్వాత ఫైనల్ కన్క్లూజన్ 13 సంస్థలు రద్దయినాయి. అంటే రద్దయిన సిఆర్డీఏ పరిధిలో ల్యాండ్ అలాట్మెంట్ అయ్యి రద్దయినటువంటి సంస్థల లెక్క 13గా మారిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ 13 సంస్థలకి సంబంధించినటువంటి డేటా. అలానే దీంతోపాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్థలు అడిషనల్గా ల్యాండ్ రిక్వెస్ట్లు పెట్టినటువంటి సంస్థలకు సంబంధించి కూడా ఈ జీవోలో వివరించారు. అది కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.